అసలు గసరాస్తున్నారంటే మా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు చేసేస్తాడు దుమ్ము దమ్ము అన్నాడు. అర్ధనం చేస్తున్నాడు నా ధనం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మరి అట్టహాసంగా పెద్ద హడావుడి చేసుకుంటూ ఓపెనింగ్ చేశారు. ఏంటది చేసేళ్ళాడు అడిగి నచ్చినాడికి ఇచ్చుకున్నాడు. మాట్లాడాడు కమలా మీరు డబ్బులు కట్టారా? 50,000 కట్టా నాకు ఇవ్వలా. తిరుగుతానే ఉన్నా 2 రోజులకు ఒకసారి నేను. బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు, బ్యాంక్ వాళ్ళు ఇచ్చాక ఇస్తామని అడుగుతున్నారు. బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి మేము అడగాల? ఆడదే కదా బాధ్యత, వాళ్ళే కదా ఇవ్వాలి, వాళ్ళు అడగరంట, మేము వెళ్ళి అడుక్కోవాలంట. మున్సిపాలిటీ ఆఫీస్ లో ఇంటికి వచ్చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి ఏంటది ఇంటికి వాలంటీర్కి సంబంధం లేదంట. ఉన్న వాళ్ళకి కాదు, వాలంటీర్కి మాకు సంబంధం లేదు, మేము వాళ్ళకి ఇచ్చాము, అక్కడికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నారు. మేము ఎంతవరకు ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? 4 సార్లు నుంచి ఎమ్మెల్యే గెలుస్తున్నాడు ఇక్కడ కొడాలని, ఏం చేయలేదా మరి? ఎందుకులే అక్క బూతులోడని పేరు పడ్డది కదా, మేము కూడా బూతులు తిట్టాలి బాబు. ఆయన తిడుతున్నాడు, మేము కూడా తిట్టమా? చెప్పు పని పద్ధతి కదగా. ఆడలక్షణం కాదు, ఆయనకు మగ లక్షణం తిట్టుకుంటాడు. అందుకే మరి మేము తిడితే ఇంకా ఆయనకి మాకు తేడా ఏంటి? మరి సార్ గెలుస్తాడు ఆయన? మనకు తెలియదు, అది ఆయన ఇష్టం. అది ఓట్లేసేది మీరేగా? ఓట్లేసేది మీరేగా? మేమైతే ముందు అలాగే అలాగే ఇష్టమైన వాళ్ళకి వేస్తాము అంతే. అంతే అదేంటి మన హక్కు, మన ఓటు. వాళ్ళు అడిగేదంటే ఎప్పటి నుంచి తిరుగుతున్నాను నేను, నన్ను తీసుకెళ్తున్నాను నీకు తెలుసా? ఇల్లు స్థలం ఇవ్వలేదంట. స్థలం కాదు, ఇల్లు ఇవ్వలే. వాళ్ళు పరుగు తీయాలంటే ఇలాంటప్పుడే తీయాలి. తమ్ముడు ఎవరు? తమ్ముడు గుడివాడ అన్న. ఏం చేస్తుంటావు? నేను కార్ డ్రైవింగ్ అన్న. కార్ డ్రైవింగ్ ఏంటి అసలు రోడ్ల పరిస్థితి? అసలు చాలా దారుణంగా ఉన్నాయి అన్న రోడ్లు మొత్తం. తర్వాత అన్న పాలన మారాలని చూస్తున్నాం. ఎందుకని? ప్రతి ఒక్కటి అంతా దారుణంగా ఉంది. ప్రతిదీ ఏమీ చేయట్లేదు. నానిగారు అంటావు, ఇక్కడ ఏమీ లేదు నానిగారి పరిస్థితి. ఎలక్షన్ల ముందు వచ్చాడు మా దగ్గరికి, ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తానికి ట్రై చేస్తున్నారు. మా పేటలోకి వచ్చినా కానీ, మాది గుడ్మెంపేట, ఇంతవరకు ఎవరు ఓటు కూడా వేయరు ఖచ్చితంగా, కంపల్సరీ. ఏంటి అసలు కొడాలి నాని మీద వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? ఏమీ చేయలేదు మనిషి. అతని స్వార్థం అతను చూసుకుంటాడు అంతే. స్వార్థం కోసం ఎలక్షన్లో గెలవాలేదు. అంతకుముందు గెలిచారు, పైన లేదు అన్నారు. ఇప్పుడు పైన వచ్చింది. వచ్చినా కనీసం మా ఇంటికాడ డ్రైనేజ్ కూడా తీపిలేదు ఇంతవరకు. మీ ఇంటి దగ్గర ఎలా ఉందా? నియోజకవర్గం అంత ఇంతే? గుడివాడ నియోజకవర్గం మొత్తం ఇంతే. మరి ఈరోజు రాష్ట్రం అంతా గుడివాడ వైపు చూస్తూ ఉంది. కొడాలి నాని మీద గెలిచే వ్యక్తి ఎవరు అనే దాని మీద అందరూ కాన్సన్ట్రేషన్ ఉంది. ఇక్కడ వెనిగండ్ల రాము మొన్నటి రావి అనుకున్న తర్వాత వెనిగండ్ల రాము గారికి అవకాశం వచ్చింది. ఏంటి వెనిగండ్ల రాము గారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా వెనిగండ్ల రాము గారు టీడీపీ తరపున నుంచుని భారీ మెజార్టీతో గెలుస్తారు. గుడివాడ తర్వాత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారే, అది కన్ఫామ్గా. అంటే కొడాలి నాని అంటా ఉన్నారు, 4 సార్ల నుంచి కూడా నన్ను ఓడిస్తానికి చంద్రబాబు నాయుడు ఎన్ని సభలు పెట్టారు, ప్రతి సభలో కూడా నాకు డిపాజిట్లు రావని చెప్తానే ఉన్నారు, కానీ ప్రతిసారి నేనే గెలుస్తూ వచ్చా, టీడీపీలో క్యాండిడేట్లు మారుతూ వచ్చారని చెప్తా ఉన్నారు. మరి ఈసారి కూడా నేనే గెలుస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఆయన చెప్పినట్టు మళ్ళీ క్యాండిడేట్ మారుతారా లేదా ఉన్న క్యాండిడేట్ గెలుస్తారంటారా? చరిత్ర తిరగరాస్తారు, రాము గారే గెలుస్తారు. ఇక్కడ 4 సార్లు గెలిచింది వేరు, ఇప్పుడు నుంచి ఉన్న దానికి వేరు. రాము గారు చరిత్ర తిరగరాస్తారు మళ్ళీ. ఎందుకని రాము గారే? ప్రజల్లోకి బాగా ప్రజల కష్టాలు తెలుసుకున్నవాడు, అందరిలో మంచిగా మెలుగుతున్నారు, ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారు అందరికీ. రాము గారు కష్టాలు తెలిసిన వ్యక్తి. సో అంటే ఏ అవసరం ఉన్నా ఆయన స్పందిస్తూ ఉంటారు? స్పందిస్తూ ఉంటారు. ఎమ్మెల్యే స్పందించాల్సింది ఆయన స్పందిస్తారు. ఈయన అధికారంలో లేకపోయినా కానీ ఆయన తోచిన సాయం ఆయన అధికారంలో ఉంటే ఇంకా సాయం చేయగలుగుతాడు. మరి స్టేట్లో పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి నేనే గెలుస్తా 175 అంటా ఉన్నారు. ఏమి గెలవడన్న, డిపాజిట్లు కూడా ఉండవు. ఇంకా డిపాజిట్లు కూడా ఉండవు. మనవాడికి ఎన్ని సీట్లు వస్తాయి మామూలుగా? అసలు డిపాజిట్లే ఉండవు, ఇంకా అసలు ఉండవు. మెయిన్ క్యాండిడేట్లు అంతా పోతారు. సో ఇప్పుడు ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి. సో ఇటు తెలుగుదేశం శ్రేణులు వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదని. కొడాలి నాని బ్యాచ్కి అక్కడ పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు వెళ్ళారు, రాళ్ళు విసురుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నారు అన్న. ఎంత మాత్రం అధికారంలో ఉన్నా ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ఎన్టీఆర్ ఆలకింత ముందు టీడీపీ నాయక స్థాపించిందే ఆయనకి వీలు లేకుండా ఆడేసి ఏం లాభం ఉందా?
సో ఈరోజు మాట్లాడితే చంద్రబాబు నాయుడునో లోకేష్నో నోటుకు వచ్చినట్టు పప్పు అనో లేదా ఇంకో భాష తిడతా ఉంటాడు కొడాలి నాని. దీని గురించి ఏమంటావు ఒక యువకుడిగా? యువకుడికి ఏమంటాం, నోటుకు వచ్చింది వాగుతారు వాళ్ళంతా, అది తెలుసుకోవాలి. గ్యారంటీగా సాగిపోయింది కొడాలి నానియా? గ్యారంటీగా. ఎందుకని? పద్ధతి బాగోదు. ఎవరి పద్ధతి ఇది ఒక్క కరోనా అనేది. ఎందుకు బాగోదు? అంతేనండి, అది పద్ధతి అంతే అయింది. మరి గెలుస్తాడా? డిపాజిట్లు కూడా రావు, డిపాజిట్లు కూడా రావు, రాను కూడా రావు. ఇప్పుడు అన్ని తరతిక్కరాగా ఉన్నాయి, అన్ని పార్టీలన్నీ అట్టగా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అన్ని మారుతుంది కూడా. ఎవరు గెలుస్తారంటావు మరి? చంద్రబాబే. చంద్రబాబే. ఎందుకని? అంతే, రోగేసి ఇద్దరే గెలిచేది. మిగతా ఎవరు రాను కూడా రాడు.